ఒక్కసారి వీడియో చూడండి. కొండ సూర్యకి ఏం మాట్లాడుతుందో. బీజేపీ వాళ్ళు ఏమైనా మీటింగులు పెట్టుడు జై శ్రీరామనుడు, మీటింగులు పెట్టుడు జై శ్రీరామనుడు. మరి జై శ్రీరామ్ అంటే పైనుంచి ఏమన్నా పైసలు పడుతున్నాయా, లేకపోతే ఏమన్నా మనకు పథకాలు వస్తానయా, ఇంకేమన్నా వస్తానయా అంటే ఏమీ లేదు. ఈ వీడియో చూశారు కదా. కొండ సూరికి ఏమంటుంది, బీజేపీ వాళ్ళు జై శ్రీరామ్ అంటే పైసలు పైనుంచి ఊడిపడతాయా, బీజేపీ వాళ్ళు జై శ్రీరామ్ అంటే ఏమైనా ఈ దేశానికి అభివృద్ధి జరుగుతుందా అని చెప్పేసి మాట్లాడుతున్నారు. మరి ఈ 70 సంవత్సరాల నుంచి మీరు ఏం బీకిరు? 70 సంవత్సరాల నుంచి మీరు జై రాజీవ్ గాంధీ, జై ఇందిరాగాంధీ, జై సోనియా గాంధీ, జై రాహుల్ గాంధీ అని చెప్పేసి అన్నారే. ఈ దేశాన్ని సగానికి సగం ఈ దేశం మొత్తం బయట వాళ్ళకి అమ్మేసిరు. ఈ దేశంలో ఉన్న జాగా బయట దేశాలకు ఇచ్చిరు తప్ప ఈ దేశాన్ని ఏం అభివృద్ధి చేసిరు మీరు? అవును, బీజేపీ వాళ్ళు బరాబర్ జై శ్రీరామ్ అని అంటారు. ఎందుకంటే మీలాంటి సెక్యులర్ వాళ్ళ నుంచి ఈ దేశాన్ని కాపాడుకోవడానికి కోసం జై శ్రీరామ్ అనడం వల్లనే 11 సంవత్సరాల నుంచి బీజేపీ ప్రభుత్వం ఈ దేశాన్ని అభివృద్ధి పథకంలో ముందుకు తీసుకుపోతుంది. ప్రతి ఒక్కరికి అన్ని స్కీములు అందేటట్టు చేస్తుంది. 70 సంవత్సరాల నుంచి మీరైతే ఎంతైతే అమ్మిరో, 70 సంవత్సరాల నుంచి ఈ దేశాన్ని ఎంతైతే దిగజార్చిరో, ఈ 11 సంవత్సరాలలో విశ్వ గురువుగా చేసి చూపెట్టిండు నరేంద్ర మోడీ. అలాంటిది మీరు జై శ్రీరామ్ గురించి మాట్లాడుతున్నారు. ఫస్ట్ మీ ప్రభుత్వం ఎన్ని స్కాములు చేసిందో, మీ ప్రభుత్వం ఈ దేశాన్ని ఎంత అమ్మిందో, ఎమర్జెన్సీ టైంలో ఎంతమంది ఇబ్బంది పెట్టిందో ఫస్ట్ పోయి తెలుసుకోండి. అర్థమవుతుందా? వీడియో చూసిన ప్రతి ఒక్కరు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. జై శ్రీరామ్, జై హింద్.